సో అలాంటి దానికి రిలేటెడ్ ఒక స్టోరీ ఈరోజు. దానంలో గొప్పదనము త్యాగానిదే కానీ వస్తువు వెలకి కానీ పరిమాణానికి కానీ కాదు. ఇలాంటి త్యాగబుద్ధితో సత్పాత్రునికి అంటే ఎవరికి ఏ వస్తువు లేదో వారికి ఆ వస్తువునివ్వడము, దానిలో ఎలాంటి కోరికను కలగకపోవడము ఉత్తమ దానం అనిపించుకుంటుంది. నిష్కామ భావంతో ఆకలిగొన్న వారికి అన్నాన్ని, దప్పిక కొన్న వారికి నీటిని ఇవ్వడము సాత్విక దానము. సంత ఏకనాథుడు కథ ఒకటి ఉంది. ఏకనాథుడు ఒకసారి కావడిలో నీళ్లు తీసుకొని ప్రయాగ నుండి రామేశ్వరంలో సమర్పించాలని వెళ్తున్నారు. మార్గమధ్యంలో అతను దప్పిక చెంది నీరు లేక అలమటిస్తున్న ఒక గాడిదను చూసి దయగొని దానికి కొద్దిగా నీరు తాగించారు. దాంతో ఆ గాడిదకు కొంత చైతన్యం వచ్చినట్లు కాగా ఏకనాథ్ కొద్దిగా ఆ నీటిని అంతా దానికి తాగించారు. తర్వాత ఆ గాడిద లేచి వెళ్ళిపోయింది. తోటి యాత్రికులు అన్నారు, త్రివేణి నీరు వృధా అయింది, యాత్ర కూడా నిష్ఫలమైంది అని. అప్పుడు ఏకనాథుడు నవ్వి అన్నాడు, సోదరులారా, భగవంతుడు ప్రాణులన్నింటిలో ఉన్నాడని మాటి మాటికి విని కూడా ఇలాంటి పిచ్చి మాటలను మాట్లాడతారెందుకు? నా పూజ మాత్రము ఇక్కడి నుండే శ్రీరామేశ్వరునికి చేరుకుంది. పరమేశ్వరుడు నా జనాన్ని స్వీకరించాడు.